హాయ్ ఎవ్రీవన్, మీరు చూస్తున్నది ఎస్పీ అండి. అది సర్వపిండి అనమాట. సో ఈజీ ప్రాసెస్లో హోటల్ స్టైల్లో లాగా మంచిగా అంటే మనకి స్పైసీగా మరియు టేస్టీగా స్నాక్ టైంలో తీసుకుంటాం కదా. సో ఇది ఎలా చేద్దామో చేసి చూపిద్దాం ఈజీ ప్రాసెస్లో అనేసి నేనైతే దీన్ని రెడీ చేశాను. ఏ విధంగా రెడీ చేస్తున్నానో ఇప్పుడు ఈ వీడియోలో చూడబోతున్నారు. అస్సలు స్కిప్ చేయకండి. ముందుగా అయితే ఒక బౌల్ తీసుకోవాలి. అందులో నేను సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్ వేసుకున్నాను అన్నమాట. ఇందులో కొద్దిగా కరివేపాకు కూడా యాడ్ చేశాను. నేను ఇప్పుడు వేసేది వాము అన్నమాట. కొద్దిగా లైట్గా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అలా వేసానండి. సో తర్వాత జీలకర్ర వేసాను అన్నమాట. ఇది కూడా ఒక టేబుల్ స్పూన్ లాగా అలా తీసుకున్నాను. నెక్స్ట్ అయితే ఇప్పుడు ఇది శనగపప్పు అండి. ఇది ముందుగా ఒక 15 మినిట్స్ వాటర్లో నానబెట్టుకున్నాను. ఇప్పుడు కొద్దిగా నువ్వులు కూడా కడిగేసుకొని యాడ్ చేశాను అన్నమాట. కొద్దిగా వెల్లుల్లి అయితే దంచి వేసాను. ఇది వేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది. ముందుగానైతే ఇలా మిక్స్ చేసుకోవాలి. ఆనియన్స్ అలా మనం రఫ్ చేసినట్లయితే అందులో ఉన్న వాటర్ కూడా వస్తుంది. ఇప్పుడు నేను ఇందులోకి పిండి యాడ్ చేశాను గ్లాస్తో. సో మనం ఎంత మట్టుకైతే చేసుకుంటామో అంత మట్టుకు పిండి తీసుకుంటే సరిపోతుంది. నేను క్వాంటిటీస్ అయితే చెప్పట్లేదు, నార్మల్గా చేసే ప్రాసెస్ చూపిస్తున్నాను. కొద్దిగా లైట్గా పసుపు కూడా వేసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి ఉప్పు, కారం తగినంత యాడ్ చేశాను. సో మీకు క్వాంటిటీతో సహా కావాలి అంటే మన కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, నేను తప్పకుండా ఆ వీడియో చూసి పెడతాను అన్నమాట. ఇప్పుడైతే వాటర్తో నేను ముందుగా పిండిని అయితే తడిపేసుకున్నానండి. మరీ స్మూత్గా అంటే మరీ ఎక్కువ మెత్తగా కాకుండా నార్మల్గా నేను చేసి పెట్టుకున్నాను. అది ఒక 10 మినిట్స్ అలా వదిలేస్తే మంచిగా స్మూత్గా అవుతుంది. చూడండి, ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడైతే దీన్ని మంచిగా చేతితో నొక్కుతూ అంటే అన్ని ఇంగ్రీడియంట్స్ మిక్స్ అయ్యే విధంగా చేశాను. ఇప్పుడైతే మనం సరపిండి పెట్టుకునే గిన్నెలు ఉంటాయి చూడండి, వాటికైతే ఆయిల్ స్ప్రెడ్ చేశాను. కొద్దిగా ఎక్కువనే స్ప్రెడ్ చేసుకోవాలండి. మళ్ళీ మనం నెక్స్ట్ యూజ్ చేసుకోవచ్చు ఆయిల్, నో ప్రాబ్లం. ఈవెన్ బాగా రావాలి అంటే ఆయిల్ వేసుకోవాల్సిందే. ఇప్పుడైతే ఇందులోకి దాన్ని అయితే నేను పెట్టేసుకుంటున్నాను. సో ఒక చేత వీడియో తీస్తే ఒక చేత పెట్టడం కాబట్టి ఒకసారి అయితే అక్కడ కొంచెం నేను ఆపేసి మీకు కంప్లీట్ చేశాక చూపించాను. ఇప్పుడైతే వేంపి పొట్టు తీసి పెట్టుకున్న పల్లీలు దీనిపైన వేస్తూ అలా నొక్కేస్తే సరిపోతుంది. మీ పిండిలో ఎందుకు మిక్స్ చేయలేదంటే అలా చేయడం వల్ల మనం సర్వపిండి కంప్లీట్ అయ్యేసరికి పల్లీలన్నీ ఊడిపోతాయి అన్నమాట. ఇలా పెట్టడం వల్ల ఏంటంటే ఒక 10% పోయినా మిగతా 90% అయితే అలా ఉంటాయి అన్నమాట. సో అందుకనేసి నేను దీన్ని ఇలా వేంపేసుకొని అలా చేశాను. ఇప్పుడైతే హోల్స్ పెట్టుకుంటున్నాను. ఒక 5-6 అలా హోల్స్ పెట్టుకుంటున్నాను. సో మంచిగా రావాలి అంటే హోల్స్ పెట్టుకోవాల్సిందే. మీ ఇష్టం, యాజ్ యువర్ వేస్. ఒక టేబుల్ స్పూన్ వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో నేను వాటర్ యాడ్ చేసుకోకుండా ఇలానైతే చేశాను. ఒక 10 మినిట్స్ తర్వాత మూత తీసి చూశాను. కొద్దిగా నాకు ఇంకొక 5 మినిట్స్ అలా వదిలేయాలనిపించింది. ఇప్పుడు చూడండి, ఆయిల్ అంతా కిందికి వెళ్ళిపోతుంది. ఆ టైంలో అది అయిపోయింది అని అర్థం అన్నమాట. సో ఆయిల్ అంతా కిందికి వెళ్ళిపోయింది కదా. ఇప్పుడు నేను ఇలా పట్కారుతో దాన్ని తీసి చూపిస్తాను. చూడండి, కంప్లీట్గా నేను వేసిన ఆయిల్ ఎంత ఉందో అంతే ఉంది. కొద్దిగా ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ మాత్రమే కంప్లీట్ అయిందన్నమాట. సో ఇప్పుడైతే ఇది కంప్లీట్ అయింది. చూడండి ఎంత బాగుందో. ఈ మిగిలిన ఈ ఆయిల్ని నెక్స్ట్ ఇందులోకి యాడ్ చేసుకుంటున్నాను. అంటే నెక్స్ట్ పెట్టుకున్న గిన్నెలోకి యాడ్ చేశాను. అంటే ఆయిల్ వేస్ట్ అవ్వకుండా ఉంటుందని చెప్పాను కదా. చూడండి, నోరు ఊరించిపోయే సర్వపిండి ఇప్పుడు రెడీ అయిపోయింది. ప్లేట్లో పెట్టేశాను. మీరు కూడా ట్రై చేయండి. కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. మమ్మల్ని ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఆదిత్య స్టైల్స్ 143. ప్లీజ్ సబ్స్క్రైబ్.